ఇటు బుల్లితెర రంగంలోనూ అటు వెండితెర ఇండస్ట్రీలో వరుస షాకింగ్ సంఘటనలు వింటూ వచ్చాము. సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల ఇంట విషాదాలు, బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టిన ఆర్టిస్టుల ఇంట విషాదాలు అంటూ ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తున్న షాకింగ్ సంఘటనలు చూస్తున్న ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేస్తూ వచ్చాయి. ఇక ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్నది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్గా పాల్గొని మంచి గుర్తింపు సంపాదించుకున్న రితికా రోజ్ తన తండ్రిని కోల్పోయింది. ఇప్పుడు ఈ వార్త యావత్ బుల్లితెర రంగంలోని ఆవిడ సన్నిహితులని మరియు ఆవిడతో కలిసి పనిచేసిన ఆర్టిస్టులని, బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్స్ని పూర్తి దిగ్భ్రాంతిగా గురి చేస్తుందని చెప్పాలి. రితికా రోజ్ ఈ పేరుకి కూడా ఒకందుకు పరిచయం అవసరం లేదు. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న తర్వాత అని చెప్పాలి. నిజానికి బుల్లితెర రంగంలోనూ మరియు పలు సినిమాల్లోనూ సపోర్టింగ్ యాక్ట్రెస్గా కనిపించిన రితికా రోజ్కి సినిమా ఇండస్ట్రీలో రావాల్సినంత గుర్తింపు రాలేదు. పలు సినిమాల్లో హీరోయిన్గా నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. అలాంటి నేపథ్యంలోనే రియాలిటీ షోలో పాల్గొనడం ద్వారా మంచి గుర్తింపుని, ఫాలోవర్స్ని సొంతం చేసుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ అన్ని రకాల విషయాలని అందరితో రితికా తన తండ్రిని కోల్పోయాను అంటూ షేర్ చేసిన విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. మరి బుల్లితెర రంగం ద్వారా మనందరికీ దగ్గరైపోయిన రితికా రోజ్ తన తండ్రిని కోల్పోవడం నిజంగా దురదృష్టం. మరి ఇంతటి విషాదం నుండి ఆమె మరియు కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, రితికా రోజ్ తండ్రి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.